ఓం వార్తాళ్యే నమః. ఓం పంచమ్యే నమో నమః. వారాహి గుప్త నవరాత్రులలో విశేషమైనటువంటి రోజులు పంచమి అలాగే అష్టమి. ముందుగా మనకు వచ్చేది పంచమి. పంచమి ఈ సంవత్సరం అంటే 2025 జూన్ 29న మధ్యాహ్నం పూట మొదలయ్యి జూన్ 30 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అంటే ఈ పంచమి విశేషమైనటువంటి ఈ పంచమి తిథిని మనం 2 రోజులు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా 29 రోజున మనం సాయంత్రం వేళ అమ్మవారికి పూజ అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఆ పూజకు ఎంతో విశేషం ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు. అలాగే 30 ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 6 లోపల సూర్యోదయం లోపల కూడా ఈ పూజ ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని అయితే ఇస్తుంది. సహజంగా మనకు నెలలో 2 పంచమి తిథులు ఉంటాయి. కానీ విశేషంగా ఈ నవరాత్రులలో గుప్త నవరాత్రులలో వచ్చేటువంటి ఈ పంచమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పంచమి తిథి రోజున చేయవలసినటువంటి 4 సింపుల్ రెమెడీస్ అయితే చెప్తానండి. అమ్మవారి కరుణా కటాక్షాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ముందుగా పసుపు కొమ్ములు. ఇలా పసుపు కొమ్ములు ఒక 5 కానీ 9 కానీ 11 కానీ మాల కట్టి అమ్మవారికి వేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ కూతుళ్ళకి అలా పెళ్లి కావాల్సిన వాళ్ళకు శుభకార్యాల కోసం మొక్కుకోవాలనుకుంటే కోరిక తీరాలనుకుంటే అలా అమ్మవారికి ఇలా పసుపు కొమ్ముల మాలను సమర్పించవచ్చు. లేదా ఇంట్లో లేదండి మాకు పీఠం పెట్టుకోలేదంటే మాల కట్టి ఇంటి దగ్గర సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో కూడా సమర్పించవచ్చు. దీని ద్వారా ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. ఇక రెండవది జాజికాయ ఉంటుంది కదండి, మనం కూరల్లో వాడుతూ ఉంటాము. ఆ జాజికాయను ఒకటి తీసుకొని మనం సంకల్పం చేసుకొని అనంటే మనకు ఏదైనా అంటే ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం, డబ్బులైనా స్థలాలైనా లేదా భూములైనా ఏదైనా సమృద్ధిగా పంటలు పండాలన్నా నగలు కొనుక్కోవాలన్నా ఇలాంటి కోరికలు ఏమైనా ఐశ్వర్యానికి సంబంధించినవి ఏమైనా కావాలనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని అది పంచమి రోజున రాత్రిపూట అమ్మవారి దగ్గర ఒక రాత్రంతా ఉంచేసి ఉదయం పూట మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వ్యాపారంలో అభివృద్ధి కోసం అయితే గల్లపెట్టెలో కానీ ఇంట్లో ధనధాన్యం కావాలనుకుంటే మనం క్యాష్ బాక్స్లో కానీ లేదా ధనధాన్యం ఉంటుంది కదా వ్యవసాయదారులకు అదే ముఖ్యం కదా. పైగా అమ్మవారు భూములకు సంబంధించిన అమ్మవారు కాబట్టి ఎక్కువ పంటలు పండాలంటే మన ధాన్యంలోనైనా ఈ జాజికాయ పెట్టుకున్నట్లయితే మనకు అన్నీ సమృద్ధిగా సకలం సమకూరుతుంది. ఇక మూడవది, మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పంచపాత్ర దేవుడి దగ్గర పెడుతూ ఉంటాం కదండి. ఆ పంచపాత్రలో ఒక 2-3 ఇలాచీలు 2-3 లవంగాలు అలాగే పచ్చ కర్పూరం అలాంటివి కొంచెం కచ్చా పచ్చగా దంచేసేసి అందులో వేసి ఆ పొడిని వాటితో పాటుగా తులసి దళాలు కూడా 2-3 వేసేసి మూత పెట్టకుండా అలాగే పెట్టేసి ఉంచాలి రాత్రంతా. పగలు వాటిని తీసేసి ఇంటి చుట్టూ ఇంట్లో అన్నిట్లో చల్లుకున్నట్లయితే మనకున్నటువంటి దుష్ట శక్తులు పారిపోతాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మన మీద ఉన్నటువంటి నరదృష్టి కానీ పీడలు పిశాచాలు చీడపీడ అనేది అన్ని తొలగిపోయి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులవుతాము. ఇక 4వది కందదీపం. ఈ కందదీపం గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అమ్మవారి కరుణా కటాక్షాలకు ఈ కందదీపం అసలు నిదర్శనం. అమ్మవారిని ఆవాహించి అందులోనే అమ్మవారు కొలువై ఉందన్నట్టుగానే భావించి ఆ కందదీపాన్ని వెలిగించినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పక మనకు తక్షణమే కలుగుతుంది. వీలైతే కందదీపాన్ని కూడా వెలిగించుకోండి. ఈ 4 పరిహారాలు మీకు వీలైతే ఇంట్లో చేసుకోండి. ఇందులో పెద్దగా ఖర్చేమీ లేదు, అలాగే నష్టం కూడా ఏమీ లేదు, మూఢనమ్మకాలని కొట్టడానికి కూడా ఏమీ లేదు. ఇందులో పెద్ద బాధైన పనులు కూడా ఏమీ లేవు కాబట్టి నిరభ్యంతరంగా ఆత్మవిశ్వాసంతో అమ్మ మీద భక్తి శ్రద్ధలతో చేయండి. అమ్మ కరుణా కటాక్షాలకు పాత్రులవ్వండి. ఇంకా వీటితో పాటుగా వారాహి ద్వాదశనామ స్తోత్ర పఠనం చేయండి లేదా వినండి. 12 నామ స్తోత్రాలు ఉన్నటువంటి షార్ట్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లింక్ని చెక్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం వారాహి దేవ్యే నమో నమః. స్వస్తి.